హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ పిజ్జా థాట్స్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వచ్చేది సమ్మర్ హాలిడేస్లో ఎండలో ఆడకుండా ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది అనుకుంటున్నారా? ఇది రెడీ చేసేసేయండి. ఈ క్యూట్ పెంగ్విన్ని రెడీ చేసి మీ ఇష్టమైన వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వచ్చు, లేదా మీ ఇంట్లోనే అలంకరించుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగుందో. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అనుకుంటున్నారా? ఫస్ట్ వచ్చి క్రాఫ్ట్ బ్లేడ్ అండ్ ఎంఆర్ గ్లూ, సిజర్ అండ్ థిక్నెస్ A4 GHM 160 ఉన్న షీట్స్, బ్లాక్ 4, వైట్ 4, రెడ్ 2. అలాగే ఈ పెయింటింగ్కి సంబంధించిన ఈ జిరాక్స్ కాపీస్ దొరుకుతాయి. ఇవి పెంగ్విన్ మనం సెలెక్ట్ చేసుకున్న ఫిగర్ని బట్టి ఈ డయాగ్రామ్స్ ఉంటాయన్నమాట. వీటిని పింట్రెస్ట్ నుంచి 3D పెంగ్విన్ అని టైప్ చేశారంటే దీని లింక్స్ వస్తాయి. లేదు అనుకుంటే దానికి సంబంధించిన PDF నేను కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ పెడతాను. ఆ PDFని మనం ప్రింట్అవుట్ తీసుకుని వచ్చేసిన తర్వాత జాగ్రత్తగా ఇలాగా నెంబర్స్ కొన్ని వాటికి బయట ఉంటాయి. చూసారా, ఇమేజ్లో కనిపిస్తూ ఉంది. ఆ నెంబర్స్ అన్ని జాగ్రత్తగా పెన్సిల్ కానీ పెన్ కానీ పెట్టుకుని ఎక్కడైతే నెంబర్ ఉందో ఆ పక్కనే ఉన్న లైన్ లోపల ఆ నెంబర్స్ని మనం రాసి పెట్టేసుకోవాలి. అలా రాసి పెట్టేసుకున్నాము అంటే రేపు పొద్దున్న కటింగ్స్ చేసినప్పుడు కూడా ఏం ప్రాబ్లం ఉండదన్నమాట. ఓకే, అలా రాసేసుకున్న తర్వాత ప్రతి ఫిగర్ని డీటెయిల్డ్గా ఇలా కొంచెం గ్యాప్ ఉండేలా చూసుకొని ప్రతి డయాగ్రామ్ని మనము ఆ సింగిల్ పేజ్ నుంచి కట్ చేసేసేయాలి. కట్ చేసేసిన ప్రతి సింగిల్ ఫిగర్ని కూడా మనము వైట్ చార్ట్ మీద కట్ చేసేవాడిని, వైట్ మీద బ్లాక్ మీద స్టిక్ చేసేవాడిని, బ్లాక్ మీద రెడ్ మీద స్టిక్ చేసేవాడిని, రెడ్ మీద ఇలాగ ప్లేస్ చేసుకుని ఊడిపోకుండా అవుటర్ లైన్ మీదకి సిలోపిన్ రేప్ రాకుండా దీన్ని ఇలాగా స్టిక్ చేసేసుకోవాలి. అన్ని కలర్స్ ఒకేసారి చేసేద్దామని చేసి కంగారు పడి ఫిగర్ని పాడు చేసుకోకండి. ముందు ఒక కలర్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని చేయండి. అది అయిపోయిన తర్వాత పక్కన పెట్టిన తర్వాత రెండో కలర్ని ట్రై చేయండి. అలాగే 3 కలర్స్ని కంప్లీట్ చేసేసేయండి. ఓకే, ఇప్పుడు స్టిక్ అయిపోయిన డిజైన్ ఉంది కదా, మనకి మధ్యలో ఉన్న ఆ సర్కిల్ని రెండు పక్కల అంటే లోపల చాటుతో పాటు మనకి అవసరం లేదనమాట. దాన్ని ఇలాగ నీట్గా కట్ చేసుకోండి. ఎగుడు దిగుడులు రాకుండా చిన్నపిల్లలతో చేస్తూ ఉంటే పెద్దవాళ్ళు కొంచెం దగ్గర ఉండండి. ఇలా జాగ్రత్తగా కట్ చేసేసుకోవాలి. 2 పీసెస్ కట్ చేసేయాలి. కొన్ని డయాగ్రామ్స్లో అయితే పై లేయరు ఒక్కటి కట్ అయితే చాలు, అవసరం లేదు. అలాంటిది కొంచెం లైట్గా కట్ చేయండి. ప్రతి పీసు వాల్యుబులే. తర్వాత కట్ అయిపోయిన తర్వాత కట్ చేసేసాం కదా అని ఆ పైన నెంబర్స్ ఉన్న పేపర్లు విడివిడిగా తీసి పాడేయద్దు. ఎందుకంటే ఈ పెంగ్విన్ని మనం రెడీ చేసేటప్పుడు స్టిక్తోనే ఆ నెంబర్స్తోని స్టిక్ చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది అనమాట మనం చేయడం. అందుకనే ఆ పేపర్తోనే కట్ చేసి ఒక పక్కగా పెట్టుకోండి. అలాగే అన్ని పార్ట్స్ని మనం చేసేసిన తర్వాత అసలు పని స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ ట్రయాంగిల్ అయితే ఈజీగా ఉంది. ఈజీగానే మనం స్టిక్ చేసాం, కట్ చేసేసాము. ఇంకా మిగతా పార్ట్స్ అన్నీ కొంచెం టఫ్ ఉంటాయి. చిన్న చిన్న కర్వ్స్ ఉంటాయి. స్టిక్ చేయడానికి పేపర్ కట్ చేసేటప్పుడు మరీ ఆ కర్వ్స్ అన్నీ కట్ చేయని అవసరం లేదు. మనం ఏ డయాగ్రామ్ అయితే స్టిక్ చేయాలనుకుంటున్నామో దాని అవుటర్లో కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలాగనమాట అంటించేస్తే సరిపోతుంది. మరి ఆ కర్వులు యాంగిల్స్ అన్నీ కట్ చేసేసారంటే స్టిక్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు. ఇది మేము చేసేటప్పుడు కూడా ఫస్ట్ టైం చేయడం వల్ల ఇబ్బంది పడ్డాము. అందుకనే మీకు ముందే చెప్తున్నాను అన్నమాట. మీరు చిన్నప్పుడు పజిల్ బుక్లో కానీ ఏదైనా వీక్లీస్లో కానీ ఏదైనా ఫుడ్ ఐటమ్స్ చిన్నపిల్లలకు సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ కొన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న బస్సులని, కార్స్ అని ఇలాంటివి చిన్న చిన్న పజిల్స్ వస్తాయి. అదే పజిల్ టైప్ అండి. ఇది కొంచెం పెద్దదనమాట. కొంచెం పేషెంట్గా చెయ్యాలి, కంగారు పడకూడదు. ఎంత పేషెంట్గా మనం చేస్తే
అంత నీట్ అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఇలా చూసారు కదా, ఇది పెద్దది ఉంది. చూసారు బయట హాఫ్ ట్రయాంగిల్ లాంటి కట్ ఉంది. ఆ కట్ని కూడా జాగ్రత్తగా అవుటర్ లైన్లోనే స్టిక్ చేయాలి. లైన్స్ మీదకి మనం స్టిక్ చేసామంటే కట్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకని కొంచెం దూరంగానే స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డ్రాయింగ్ చాలా పెద్దది ఉంది, ఇది ఎలా కట్ చేయాలి అనుకుంటున్నారు కదా. ఆ హాఫ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా పైన, ఈ ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 43 ఉంది చూడండి, అది ఎలా కట్ అయింది అలాగే కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే లోపల డాట్ లైన్స్ ఉన్నాయి కదా, ఆ డాట్ లైన్స్ని పై లేయర్ పేపర్ కట్ అయ్యేలా కట్ చేస్తే సరిపోతుంది. అడుగున ఉన్న రెడ్ పేపర్ కట్ అయ్యేలాగా అవసరం లేదు. ఇది ముక్కు పార్ట్ అనమాట. ముక్కు లెగ్స్ రెడ్ కలర్ ఉంటాయి. పెంగ్విన్ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా వైట్ ఉంటుంది, బ్యాక్ పార్ట్ వచ్చేసి బ్లాక్ ఉంటుంది అనమాట. ఇలా ఒక్కొక్క పార్ట్ని జాగ్రత్తగా ఓపికగా కట్ చేసుకోవాలండి. పిల్లలు చేసేటట్టయితే పెద్దవాళ్ళ దగ్గర పెట్టుకొని చేయండి. ఎందుకంటే కొంచెం షార్ప్ ఎడ్జెస్ ఉన్న ఐటమ్స్ని మనం వాడుతున్నాం కనుక కొంచెం రిస్క్ లేకుండా పేరెంట్స్ ఉంటే. ఇప్పుడు ఆ చివర్లో ఉన్న హాఫ్ ట్రయాంగిల్ బాక్సెస్ ఉన్నాయి కదా, వాటిని ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ చేసుకున్న తర్వాత మనకి స్టిక్ చేయడానికి వీలుగా ఉంటుంది. అలాగే ఒక్కొక్కటి స్టిక్ చేసుకుని, ఇది ఫేస్ పార్ట్ అనమాట. ఫేస్కి ముక్కుని అయితే మనం స్టిక్ చేద్దాము. అలా ఒక్కొక్క పార్ట్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే నోస్ రెడీ అయింది, లెగ్స్ రెడీ అయ్యాయి, స్టమక్ రెడీ అయింది, బ్యాక్ రెడీ అయింది, వింగ్స్ రెడీ అయ్యాయి. ప్రతి మూమెంట్లోనే మనకి హ్యాపీనెస్ వస్తుందన్నమాట. ఫుల్ ఫిగర్ కంప్లీట్ అయిపోయేటప్పటికి మన హ్యాపీనెస్ ఎలా ఉంటుందంటే ఒక రేంజ్లో ఉంటుంది. మెయిన్లీ కిడ్స్కి అయితే ఇంకా సూపర్ ఎక్సైట్ అయ్యి ఇలాంటివి ఇంకా చేద్దాము అని ఫిక్స్ అయిపోతారనమాట. అంత బ్యూటిఫుల్ అరేంజ్మెంట్ ఉంటుంది దీంట్లో. మీకే తెలుస్తుంది చూడండి ముందు ముందు. ప్రతి పార్ట్ని కొంచెం ఓపికగా నెంబర్స్ చూసుకొని ఎక్కడెక్కడ స్టిక్ చేస్తే షేప్ వస్తుంది ఇవన్నీ చెక్ చేసుకుంటూ చెయ్యాలి. ఓపిక రావాలి, నెంబర్స్ రావాలి, కటింగ్ నీట్గా చేయటం రావాలి. ఇవన్నీ వస్తేనే ఇందులోకి దిగండి. ఇప్పుడు చూసారు కదా, నోస్ స్టిక్ చేసేసాము. అప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా స్టిక్ అయిపోయింది. మరీ ఎక్కువసేపు వీడియో వస్తే మీకు బోర్ అనిపిస్తుందని కొంచెం స్పీడ్ పెట్టాను, ఏమనుకోవద్దు. కావాలి అనుకుంటే కొంచెం స్లో మోషన్లో చూడండి, మీకే అర్థమైపోతుంది. ముక్కు స్టిక్ చేసేసాము. ఇప్పుడు ఫ్రంట్ బాడీ రెడీ అయిపోయింది చూసారు కదా. హెడ్ పైన ఉండే బ్లాక్ పార్ట్ని స్టిక్ చేసేస్తున్నాము. చూసారా, బాగుందా? టోటల్గా రెడీ అయిపోయింది పెంగ్విన్. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చిన వాళ్ళు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ట్యాప్ ద బెల్ బటన్ ట్యాప్ చేసి వీడియో నోటిఫికేషన్స్ వచ్చేలా చేసుకోండి. అండ్ నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోతో. మరిన్ని మంచి వీడియోలతో మేము ముందుకు రావాలి అంటే మీరు నాకు సపోర్ట్ అయితే చేయండి.